గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒరే సూరిగా, ఎవర్రా పిల్ల? ఏంటది? రమ్మా, కూర్చో. సోడా ఇవ్వండి. ఎక్కడికి తీసుకొచ్చే పిల్లని పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ అయ్యో, ఊరికి ఎందుకలా అరుస్తావు? ఎక్కడ చచ్చావే? ఏంటి పిన్ని, పొద్దున్నే ఎందుకలా చిట్టుపట్టలాడుతున్నావు? అంటావే, ఏమైనా అంటావు. సరేగాని తీసుకెళ్ళి మీ నాన్నకి ఏ నువ్విస్తే అరిగిపోతావా? నువ్వు అబ్బకు తగ్గ కూతురువే. లేవయ్యా, లేమని చెప్తున్నా. వెళ్ళారు ఎంతసేపు ఇంకా నిద్రపోతావేంటి? ఇప్పుడు నేను చేయాల్సిన పనే ఉందని నన్ను లేపావు. ఇంట్లో సరుకులేవి లేవు. ఇవాళైనా చేపలు పట్టడానికి వెళ్ళు. సూర్యుని రాని అన్నిటికీ సూరి సూరి అంటూ ఉండు. ఇంకా ఎన్నాళ్ళ తెంగరాడు పట్టుకొని ఏలాడతావో నాకు అర్థం కావడం లేదు. ఏ శ్వాసం లేకుండా మాట్లాడకే. ఎన్నాళ్ళు వాడు మనల్ని నమ్ముకుని బతికాడా? లేదుగా. ఎన్నో ఏళ్ల క్రితం మన ఊర్లో జాతర జరిగే రోజుల్లో మంచులో చలికి వణుకుతూ పడుకొనున్నాడు. అప్పుడే వాడిని నేను చూసింది. ఆడిని తీసుకొచ్చి సాకింది నేను. అది ఆడు మర్చిపోడు. అందుకని ఆడు ఎక్కడికే వస్తాడు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ప్రతిదానికి ఏదో ఒకటి తిరిగి అనిపించుకుంటావు. అవునే, అన్నిటికీ నన్నే తప్పు పడుతూ ఉండు. అసలు ఈ మనిషి గురించి నీకే తెలుసే. ఏనాడైతే నీకోసం ఈ మనిషిని నమ్ముకొని ఈ ఊరొచ్చానో అప్పటి నుంచి పడుతున్నానే పడరాని పాటలు. అసలు నిన్నెవరమ్మన్నారు? చాలా ఆపవే. నువ్వు ఇది అంటావు, ఇంకా ఏమైనా అంటావు. మా అక్క నిన్ను కని పురితోనే చనిపోతే ఈ మనిషి నిన్ను పెంచలేక నానా అవస్థలు పడుతుంటే అన్నింటినీ వదులుకొని ఇక్కడికి వచ్చాను చూడు. నాకు కావాల్సిందేనే. అయ్యో, ఇప్పుడు ఏమైందని పిన్ని ఏడుస్తున్నావు? ఆడు వచ్చేసాడే. బాంబు శబ్దం ఏర్పడింది కదా. నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకురావే. ఆడు మన సూర్య, ఖచ్చితంగా మన సూర్య.
ఇక్కడ బాంబులు పేల్చి చేపలు పట్టుకోకూడదని చెప్పారు కదా, ఎవరి మాట వినవేంది నువ్వు? నోరు మూసుకోవయ్యా. రేపు పోరా. ఇదిగో సూర్య చెప్తున్నాడు కదా, చాలా చేపలు ఉన్నాయి, దిగవయ్యా. ఒకదానివే పోరా. ఎందుకు భయపడి వస్తావు? దిగమంటున్నానా? పోవే. ఇంకో నేను దిగుతావా? దిగను. తోసేపెట్టా. నేను ఎప్పుడైనా నీళ్ళ దిగి చేపలు పట్టానా? దిగవయ్యా. ఏంటి అటు చేసావు? చేపలు, 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 తాత చేపలు, రండి బాబు, రండి, రండి, ఇటు రండి, ఇటు రండి, 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 రండి. ఇదిగో చూడండి, రండి, రండి, రండి. చేపలు, తాత చేపలు, బతుకున్న చేపలు, రండి బాబు, రండి, రండి. నాతోనే సవాలా? అన్నట్టే ఏమనుకున్నారు? రండి బాబు, రండి, తాజా చేపలు, ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. అబ్బోరా, ఇంకెవరైనా ఉన్నారా అన్నతో పోటీకి? దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు రండిరా. పోలే అవతలకి. ఇంకెవరైనా మగాళ్ళు లేరా? మా అన్న ఓడిపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటారా? ఏంటో చూస్తా పోతులకే పో. నమస్తే అన్న. ఎందుకన్నమ్మ రొయ్యలున్నాయా? రొయ్యలు కావాలా? రొయ్యలు వాళ్ళగలు పెళ్లికెళ్ళాలి. ఆహా, ఇక్కడ ఏవో తీసుకెళ్ళా. సరే రేటు చెప్పు. రేటు చెప్పగానే కొనేస్తారు దొరగారు. అసలు చేపలు కొనే మొహమేనేది? సిరాకు తెప్పించుకుంటే ఇక్కడికి లేచెలా. ఉళ్ళిపోయిన చేపలు ఇక్కడ ఎవరైనా అమ్ముతుంటారు, అయి తింటేనే నీకు బుద్ధి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో, నువ్వే చేపలు కొనక్కర్లేదు. బాగా బుద్ధి చెప్పావు. ఏమే పొద్దునే లేచి మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు కనుక ఆయన తాగేసి తూలుతారని అప్పుడు చెప్తాను ఆయన గారి సంగతి. ఇదిగో బాబు, రండి, తాజా చేపలు, తాజా చేపలు, రండి, 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 రండి బాబు, రండి. ఎండి చేపలు తింటే కడుపు వస్తుందా? పోరం పోకేదవా. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఈ ఊరికి చేపలు తెప్పించేది నేను. ఆడాళ్ళకి కడుపు రావాలంటే నా అవసరం ఉంటుంది. రాత్రికి ఇంటికి రా. ఒక్క విషయం గుర్తుంచుకో, ఏనాటికైనా మల్లిక నాదే. నీకంత తిమ్మిరిగా ఉంటే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకోరా. లుచ్చా ఇక్కడ ఉన్నారు కదా నీ తోడుపుట్టిన చెల్లెళ్ళు. పెళ్ళైంది ఒకటి, పెళ్ళై ఊళ్ళో చేసి రాత్రి లేచిపోయింది ఒకటి. వాళ్ళని పిలుచుకోరా. ఎవరైనా దగ్గరకు వచ్చాడో నరికేస్తాను. ఇంకొక మాట మాట్లాడావో నాలుగు చీరేస్తాను. పనికి మారింతాను. నీ కూతురు నాకే సొంతమే, నాకు మాత్రమే. ఇంకెవడైనా మధ్యలోకి దూరాడో నువ్వు శవమైపోతావు. ఏంటి రెచ్చిపోతున్నా? సూర్య దొంగ సచ్చినోడి కొట్టి చంపేరా. నీకే చెప్పేది. అలా దెబ్బలు కూర్చుంటావేరా. చంపేయి. నేను దక్కించుకొని తీరుతాను. ఏ నాటికైనా నీ కూతురు నాకే సొంతం. దాన్ని ఎవరు మార్చలేరు. అది చూద్దాంరా. నా కూతురు నీళ్ళని కూడా ముట్టుకోలేవా ఈ మూగోడు అంత చూసుకొని రెచ్చిపోవద్దు. రోజులు లెక్కెట్టుకోండి. ఈ ఊరి జాతర ముగిసేలోగా వీడిని లేపేస్తాను. నా మాటకు తిరుగులేదు. అయ్యో, ఇట్టా సీసాలు అయితే ఒళ్ళేమైపోయిద్దిరా. వెంకటస్వామి, సూర్యుని జాగ్రత్తగా ఉండి మనం. ఆ రఘు గురించి తెలుసుగా, వెన్నుపోటు పొడుస్తాడు. పడుతాడు. మేము చేతులు ముడుచుకొని కూర్చున్నావా? ఎన్నో వాళ్ళలో ఇసుంటి వాళ్ళని చాలా మందిని చూశాంట నేను. రేయ్, కబడ్డీ ఆటలైనా సరే, దెబ్బల ఆటలైనా సరే, ఆ శతనా కొడుకు మా సింహంతో పోటీ పడి గెలవగలడంట్రా. ఎర్రగా తెస్తాడు, ఏ కీలుగా కీలు ఎర్రగా తెస్తాడు. మా సూర్య అంటే ఏమనుకున్నారా? బెప్పులి పులి మా సూర్య. ఆయన పొగట్టలు కూడితే ఉబ్బిపోకరా. ఏమిటి నాతోనే చతుర్లా? ఒక్కటి ఇచ్చారనుకో గోప గుయ్యమంటది. సరేగానన్నా, ఊరికెళ్ళి ఈ రోజు కదా వచ్చారు?
ఏంటి విశేషం? అందుకే చేతిలో బాటిల్ ఉంది. విశేషమే మా ఆవిడికి. హ? అరే ఎందుకన్నా అంత తొందరపడ్డారు? మొదటి బిడ్డ ఇంకా పాలు తాగడం మర్చిపోలేదు కదా? ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినప్పటి నుంచి పని లేకుండా పోయింది. ఇంకేం చేయను? సారా తాగి పడుకున్నంత మాత్రాన నిద్ర వచ్చేస్తుందా నీ పిచ్చిగానే? అవును కదా. మొత్తం ఖాళీ చేస్తారా? నా సంగతి పూర్తిగా మర్చిపోయినట్టనా? నాతో పాటు తాగేదెవర్రా? సూర్యాడు మహా తాగుపోతు. ఒకరి గురించి ఆలోచించే రకం కాదాడు. అది సరే గాని, ఒరే సూరి, పొద్దున నీతో పిల్లని చూసాను. ఎవరు అది? పిల్ల? ఏయ్, ఎవరు అది? అయితే మీరెవరు చూడలేదా? నేను చెప్పింది నిజం, నా కళ్ళారా చూశాను. కావాలంటే ఆయన అడగండి. రేయ్, సిగ్గుపడకుండా చెప్పరా? సూరి, అదేవరబ్బా మనకు తెలియని పిల్ల? చామంతి, మంచి పేరు. పేరుకు తగ్గట్టే నువ్వు పువ్వులా ఉన్నావు. చామంతకు వచ్చినందువల్ల నాకు బాగా పొద్దుపోతుంది. అయ్యో చాలా ఆపరా, నువ్వు కొట్టే కొట్టుడికి ఆ చిరిగిపోగలదు. ఏంటా ఏంటా కొట్టానంటే మొహం పగలొద్దు. ఆ పిల్ల నిన్నంతా ఒంటరిగా ఎక్కడో వదిలేసి వచ్చావు కదా, ఇప్పుడు నోరు మూసుకోండి. సూర్య, పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా. ఎక్కడ పొట్టేవేంటి రే? నువ్వు మామూలుడు గారు రే, గిల్లాడి రా రే. ఏంట్రా అన్నవాడు ఏమంటున్నాడు? వాడిని అడుగు. ఏమైందిరా నీకు? వీడెంత సంతోషంగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను. చూడటానికి మనటోళ్ళలాగా ఉంటాడు గాని చాలా మంచోడు. ఇక్కడే పెరిగినాడు కదా. నువ్వు మా అందరికి బాగా నచ్చావమ్మా. ఇలా చూడమ్మా, మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. సొంతమని చెప్పుకోవటానికి వీడికి మేమే ఉన్నాం. వీడు మా ఇంట్లో ఒకడు. ఇక నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను. రేపే మీ ఇద్దరికి పెళ్లి. కోడి రెడీ, కోడి రెడీ. వాడికి ఇవ్వండి. తీసుకొని కట్టరా. తాళి తీసుకొని తన మెడలో కట్టు. కట్టరా అంటే ఊరంతా సందడి, గుండెల్లో గారడి, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు. ఊరంతా సందడి, గుండెల్లో గారడి, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు. తందన తానానా, తందన తానానా. తప్పెట్లు మోగాల, తాళాలు ఎయ్యాల, ఈ కొమ్మ గుండెల్లో పులగింతలు. తందన తానానా, తందన తానానా. గుండెలోన ఏవేవో మాటలేని మౌనాలు, మూగా మనసులోన రాగాలు, రాగాలు. చెప్పలేని సంబరం, నోరులేని సాగరం, కళ్ళతోటి నీతో మాట్లాడు. అయ్యో ఈడిపోని తోడై ఉంటాడు, అమ్మడు మూగా బాసవాడి చేదోడు, అమ్మడు మూగా బాసవాడి చేదోడు. తందన 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 తాన తన్నన తాన. చాలా ఆపు సూరి, ముందు ఈ మనిషిని తీసుకెళ్ళి తప్ప మీద కూర్చోబెట్టు. మీ ఆయన సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు చూడలేవు కదా. అవును, తాగితే ఈ మనిషికి ఒంటి మీద గుడ్డలు కూడా నిలవు. ఈ మనిషికి దుఃఖం వచ్చిన పట్ల సంతోషం వచ్చిన అక్క వెళ్ళొస్తాం. ఏంటక్క భయపడుతున్నట్టున్నావు? నిన్ను వెతుక్కుంటూ ఎవ్వరూ ఈ ఊరికి రాబోయేది లేదు. వచ్చేవాళ్ళైతే ముందే వచ్చేవాళ్ళుగా. వాళ్ళు వస్తారు. ఆ రోజు కత్తితో గాయపరిచారు అతన్ని. సూర్య నీ పక్కనున్నంత వరకు నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. సూర్య తనకి ఆ పేరెవరు పెట్టారు? అదా, అతనికి ఎవరు లేనందువల్ల మా నాన్నే ఆ పేరు పెట్టారు. ఇదిగో చెప్పేసి వస్తున్నా.
ఏంటక్క అసలు నువ్వు సూర్యుని చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? అక్క వస్తున్నా, వెళ్ళొస్తానక్క. ఏమిటి ఇంతసేపు? ఇప్పుడు అంత తొందరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? అంటే చూడు, నీ మనిషిని పెట్టుకుని ఇక్కడ ఉండమంటావా? రా, కూర్చో. సరే సరే నువ్వు వెళ్ళు, సరే నువ్వు వెళ్ళు. నాగు నవ్వు నువ్వే చెడ్డ ఎక్కలేదు. ఇటు ఇవ్వు. మసలు పెడుతూ ఉంటా. చెడ్డు నేనే వేయాలి. అదే మత్తులో ఉన్న ఇది మాత్రం మర్చిపోడు. వస్తాను సూరి. సంతోషంగా గడపాలి.